ప్రియాతి ప్రియమైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదేవిధంగా తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వైపున ఆసక్తితో చూస్తూ ఉన్న ఆశావహులకు ఉపాధ్యాయ వృత్తిని తన జీవితంలో ఒక భాగముగా స్వీకరించాలి అని మనసున్న అభ్యర్థులకు స్వాగతం. నేను ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో డిఎడ్కు ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలి, ఏ డేట్స్ ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన డేట్స్ గురించి చెప్పాను. ఆ తర్వాత డిఎడ్ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా నేను చెప్పాను. ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క డిసెట్కు ఎవరెవరు అర్హులు, విద్యార్హతలు ఏంటి అనే ముఖ్యమైన విషయాలను ఈ యొక్క వీడియోలో నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, దెన్ నౌ వీ కెన్ కమ్ టు ద పాయింట్. రైట్, ఈ డిసెట్ అప్లై చేసుకునే దానికి ముందు విద్యార్హతలు చెప్పి ఆ తర్వాత అర్హతలను నేను చెప్పబోతున్నాను. తర్వాత అందులో ఎన్ని మార్కులు సాధించాలి అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్పబోతున్నాను. ఓన్లీ రెండు అంశాలు, విద్యార్హతలు మరియు అర్హతలు అడ్మిషన్ పొందేదానికి. ఓకే, ఫస్ట్ విద్యార్హతలు అంటే ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు అప్లై చేసుకునే దానికి మనకి ఏం విద్యార్హతలు ఉండాలి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ఆర్ అపియర్ ఫర్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్ష పాస్ అయి ఉండాలి ఆ యొక్క విద్యార్థి. అంటే డిసెట్ రాయాలా, డిసెట్కు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అన్నా ఉండాలి, లేకపోతే ఇంటర్మీడియట్ పరీక్ష రాసన్నా ఉండాలి. ఓకే, అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అడ్మిషన్స్ టైంలో అతను పూర్తిగా పాస్ అయిపోయి ఉండాలి. ఇదన్నమాట, అర్థమైంది కదా. పాయింట్ 1 అంటే ఏలో ఏముందంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అర్హులు, రాసేవాళ్ళు కూడా అర్హులే. అయితే అడ్మిషన్ నాటికి ఆ యొక్క అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఒకసారి చూడండి. హవెవర్ హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బై ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అంటే ఏంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే ఇంటర్మీడియట్. ఓకే, ఎస్. నెక్స్ట్ వీ కెన్ గో ఫార్ సి హియర్. ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ సెక్యూర్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది స్టూడెంట్ తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో 50% మార్కులు అగ్రిగేట్గా సాధించి ఉండాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అపియరింగ్ డిసెట్. డిసెట్ అప్లై చేసుకునే దానికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్లో అగ్రిగేట్గా 50 మార్కులు. అగ్రిగేట్గా అంటే 50 మార్కులు అంటే ఏంటంటే అన్ని సబ్జెక్టులు కూడి డివైడెడ్ బై ఆ నంబర్ వేసామంటే మోర్ దెన్ 50% రావాలి. ఓకే, ఇది మరి ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ in the case of scheduled caste and scheduled tribes and physically challenged person. ఇదివరకే మనం వీళ్ళకు ఫీజు తక్కువని మనం చెప్పాం, 450 రూపాయల ఫీజు. అదర్ దెన్ దిస్ 3 గ్రూప్స్ 500 రూపీస్ ఫీజు కట్టాలా. అదేవిధంగా మార్కుల్లో కూడా కొంత వెసులుబాటు ఉంది. అదర్ దెన్ అంటే ఓసీ క్యాండిడేట్స్కు, బీసీ క్యాండిడేట్స్కు తప్పనిసరిగా 50% అగ్రిగేట్ మార్కులు ఇంటర్మీడియట్లో ఉండాలి. మరి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఆ సామాజిక వర్గానికి చెందిన ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కు అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వారికి కూడా ఒక 5% తగ్గించి అగ్రిగేట్గా 45 మార్కులు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దీనికి అర్హులు. ఓకే, నెక్స్ట్ పాయింట్ సి మనం తీసుకున్నామంటే విత్ రిగార్డ్ టు ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్స్ రూల్ నెంబర్ 4. ఇదంతా మీకు ఏం అక్కర్లేదు. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ or appeared intermediate qualifying examination or its equivalent decided by the DSET committee for appearing at the DSET. However, he or she should have passed the qualifying examination. ఓకే, ఇది అంటే DSET వారి యొక్క అంటే DSET కన్వీనర్ యొక్క టీము, ప్రభుత్వము వీళ్ళంతా డిసైడ్ చేసిన దాన్ని బట్టి మనకు ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫైయింగ్ ఎలిజిబిలిటీ అని చెప్పారన్నమాట. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కటి డిసెట్ కమిటీ యొక్క డెసిషన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఓకే,
యా నెక్స్ట్ candidates should possess Telugu or Urdu as medium at SSC, intermediate, or Telugu Urdu as first language at SSC or second language at intermediate. ఇది ఒకసారి చూడండి, దాదాపుగా ఎలిజిబిలిటీ ఉంటుంది అందరికీ. క్యాండిడేట్స్ ఏంటంటే తెలుగు కానీ ఉర్దూ కానీ యాజ్ మీడియం, అంటే తెలుగు మీడియమా ఉర్దూ మీడియమా ఇవి ఎస్ఎస్సిలో చదువు ఉండాలా, లేదు ఇంటర్మీడియట్లో తెలుగు ఉర్దూను ఫస్ట్ లాంగ్వేజ్గా స్వీకరించి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా ఉండాలా. అర్థమైందా? క్యాండిడేట్ షుడ్ పొసెస్ తెలుగు ఉర్దూ యాజ్ మీడియం ఎట్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్, లేకుంటే ఆర్ తెలుగు ఉర్దూ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్ ఎస్ఎస్సి ఆర్ సెకండ్ లాంగ్వేజ్ ఎట్ ఇంటర్మీడియట్. ఓకే, కాబట్టి ఇది ఒకసారి మీరు పరీక్షించుకోండి. రైట్. నెక్స్ట్, పాలిటెక్నిక్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ తర్వాత మనం ఏం చేస్తామంటే కొంతమంది పిల్లలు పాలిటెక్నిక్కి వెళ్ళిపోతారనమాట. అదే మేము కూడా ఇంటర్మీడియట్ రేంజ్లో చదివినాం కదా, 10th క్లాస్ అయిపోగానే నేను అప్లై చేస్తానంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఈ యొక్క డీసెట్ కమిటీ నిర్ణయించడం జరిగింది. దెన్ ఉర్దూ ఫాజిల్ సర్టిఫికెట్ హోల్డర్స్ ఆర్ ఆల్సో నాట్, ఉర్దూ ఫాజిల్ సర్టిఫికెట్ వాళ్ళని కూడా అనర్హులుగా తీర్చింది డీసెట్ కమిటీ. దెన్ నెక్స్ట్, రాజీవ్ గాంధీ IIIT, మనకు తెలిసిందే ఇవన్నీ. రాజీవ్ గాంధీ IIIT అండ్ ఇంటర్మీడియట్ పాస్ ఫ్రమ్ టీజీ ఓపెన్ స్కూల్స్ అండ్ నేషనల్ ఓపెన్ స్కూల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ ముగ్గురిని పెట్టాడు ఎలిజిబిలిటీగా, ఇద్దరిని ఎలిజిబిలిటీ నుంచి తీసేశాడు. ఎవరెవరిని తీసేశారు? మనకు పాలిటెక్నిక్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ కాదు, ఆ తర్వాత ఉర్దూ ఫజిల్ సర్టిఫికెట్ హోల్డర్స్ ఎలిజిబుల్ కాదు. కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ IIIT పిల్లలు, అర్థమైందా? ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్స్, టీజీ ఓపెన్ స్కూల్స్లో నుంచి పాస్ అయిన పిల్లలు, ఆ తర్వాత వచ్చేసేసి నేషనల్ ఓపెన్ స్కూల్స్లో పాస్ అయిన పిల్లలు, వీళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు ముగ్గురు ఎలిజిబుల్, ముగ్గురు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు 50% ఉంటే, ఏది ఓసీకి బీసీకి 45% అగ్రిగేట్ మార్కులు వస్తే, ఎస్సీకి ఎస్టీకి ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్కు. సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మేము ఎలిజిబుల్లా కాదా అనేది ఒక్కసారి మీరు డిసైడ్ చేసుకొని ఆ తర్వాత మీరు అప్లై చేయవలసిందిగా నేను కోరుచున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఒక్కసారి చూసామంటే, ద క్యాండిడేట్స్ హూ పొసెస్ అడిషనల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఒక్కసారి మీరు చూసారంటే ఈ 5th పాయింట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ అడిషనల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్. కొంతమంది అడిషనల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ పాస్ అవుతారనమాట, ఏది ఈ తెలుగు ఉర్దూ ఇవి. సో వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సింగిల్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరైతే ఎలిజిబిలిటీ లేదో, ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఇవన్నీ ఒక్కసారి మీరు కూలంకుషంగా చర్చించుకున్న తర్వాతనే మీరు అప్లై చేయగలరు అన్నమాట. ఎస్. దెన్ రిజర్వేషన్ ఆఫ్ 2% సీట్స్ ఫార్ డిఫెన్స్ పర్సనల్ అండ్ దేర్ చిల్డ్రన్ అండ్ స్పౌసెస్. ఇప్పుడు చూడండి, డిఫెన్స్ పర్సనల్స్ అంటే మిలిటరీలో మన దేశం కోసము పనిచేసిన వ్యక్తులకు, వారి పిల్లలకు, లేని పరిస్థితుల్లో వారి యొక్క జీవిత భాగస్వామికి, వారికి 2% రిజర్వేషన్ సీట్స్ ఉంటాయన్నమాట. అంటే సీట్స్ రిజర్వ్ చేసేసారు, ఏంది డీసెట్లో. ఓకే, ఎస్. దెన్ నెక్స్ట్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి, దేర్ షెల్ బి 0.5%. అంటే మనకు 200 సీట్లు మనకు డీసెట్లో ఉంటే ఒక సీటు ఈ యొక్క ఎన్సీసీ వాళ్ళకు కూడా అప్లై అవుతుందన్నమాట. 0.5% రిజర్వేషన్ ఫర్ ఎన్సీసీ క్యాండిడేట్స్. కాబట్టి మీకు ఒకవేళ ఉంటే అవి మీరు సరి చూసుకొని మీరు అప్లై చేసి వాటిని మనము క్లెయిమ్ చేసుకోవచ్చును. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్ కేస్ ఆఫ్ స్కౌట్స్ అండ్ గైడ్స్, వీళ్ళకు కూడా స్కౌట్లో చేరిన వాళ్లకు, గైడ్స్లో చేరిన వాళ్ళకు కూడా 0.5% సీట్స్ రిజర్వ్ ఇచ్చారనమాట. అది కూడా ఏంది, రాష్ట్రపతి అవార్డీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఓన్లీ. నేను స్కౌట్లో చేరినాను కదా అని చెప్పేసి నా 0.5% నాకు కావాలంటే కుదరదు. వాళ్ళు ఏంటంటే దే షుడ్ బి అవార్డీస్. ఏం అవార్డీస్ ఉండాలి? రాష్ట్రపతి అవార్డీ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి మాత్రమే 0.5% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ స్పోర్ట్స్ కూడా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్పోర్ట్స్
reservation will be as per the GOMS number 74, higher education, EC second, then department. ఇక్కడ వచ్చేసేసి ఏంటి, ఇక్కడ 28/7/2011 జీవో ఇష్యూ చేసిన జీవో ప్రకారము స్పోర్ట్స్ కూడా రిజర్వేషన్ ఉంటుంది. అవన్నీ మనకు డీసెట్ కమిటీ వాళ్ళు పర్ఫెక్ట్గా నిర్ణయిస్తారు. ఓకే, యా. నెక్స్ట్, ఎలిజిబిలిటీ అండ్ రిక్వైర్డ్ డిజబిలిటీ పర్సంటేజ్ ఫర్ పీడబ్ల్యూడి అంటే ఏంటంటే పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఈజ్ టు బి ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. అది ఏ విధంగా ఇష్యూ చేయాలా అని చెప్పేసి మీకు ఆ క్లియర్గా దాని గైడ్లైన్స్ దానికి ఉన్నాయన్నమాట. కాంపిటెంట్ అథారిటీ ఎవరు అని చెప్పేసి. యా, దేర్ ఈజ్ 5% రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ యాజ్ పర్ GOMS సో అండ్ సో. కాబట్టి ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ వీళ్లకు 5% రిజర్వేషన్ ఉండడం జరిగింది. మనకి ఇవన్నీ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మనము డీసెట్కు అప్లై చేసుకునే దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవా లేవా? ఎందుకంటే కొంతమందినేమో ఎలిజిబిలిటీగా పెట్టారు, కొంతమందిని ఎలిజిబిలిటీ లేకుండా నాట్ ఎలిజిబిలిటీ చేయడం జరిగింది. అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు అమౌంట్ కట్టి మీరు అప్లై చేసుకోండి. ఆ తర్వాత మీరు చదవడం ప్రారంభించవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే అర్హత. ఏంది, డీసెట్లో మనం ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ వీడియోలోనే. ఓకే, ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్స్. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటి, అసలు మనం డీసెట్కు అప్లై చేసుకునే దానికి అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది, ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు నాట్ ఎలిజిబిలిటీ అనేది మీకు చెప్పాను క్లియర్గా. ఇప్పుడు ఒకవేళ నువ్వు డీసెట్ రాస్తావు, డీసెట్ రాసినప్పుడు అసలు అడ్మిషన్ చేసుకునేటప్పుడు డీసెట్లో ఎన్ని మార్కులు రావాలి, ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు రావాలి, ఇవన్నీ మీరు క్లియర్గా తెలుసుకొని ఉండాలన్నమాట. అది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం తప్పనిసరిగా భారతీయులమై ఉండాలి. ఓకే, అది అందరికీ తెలిసిందే, మనం భారతీయులమై ఉండాలి. ఇండియన్ నేషనాలిటీ మనం తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ఈజ్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఎప్పుడో ఈ యొక్క రెగ్యులేషన్ అడ్మిషన్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్కి సంబంధించి లోకల్ నాన్ లోకల్ అనేది మనకు 1974లో వచ్చింది. కానీ ఇది పలుమార్లు అమెండ్మెంట్ ఏంటంటే అవి సవరణ జరుగుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సవరణలు జరిగాయి. ఆ సవరణలకు అనుగుణంగా ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏమున్నాయో దాని ప్రకారము మనము లోకలు నాన్ లోకలు అనేది మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, యా. నెక్స్ట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ ర్యాంక్ ఇన్ TG DSET in 2026 and should satisfy the educational qualifications as shown at 5D. మీకు ఇదివరకు చెప్పాను కదా, 5D అంటే ఇంతకు ముందు చెప్పాను చూసావా, అందుకే అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఓకే, ఇదంతా 5th పాయింట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ 5th పాయింట్లో ఏంటంటే మనకు డీలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పెట్టారు. అందువల్ల ఫస్ట్ అది చెప్పుకొని ఇప్పటికి ఇది దీనికి వచ్చానన్నమాట. ఓకే, 5Dలో ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇది వరకు చెప్పిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ మీకు సాటిస్ఫై అయితేనే మీకు ఈ యొక్క డిప్లొమా సీట్ ఇస్తారు. అవి సాటిస్ఫై కాకుండా దీంట్లో నేను క్వాలిఫై అయినానంటే కుదరదు. ఓకే, ఎస్. సో దెన్ ఇక్కడ మనకు గవర్నమెంట్ డైట్స్ అని ఉంటాయి, అందులో గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో 2 రకాలైన సీట్స్ ఉంటాయి, కేటగిరీ A అండ్ కేటగిరీ B. అది గుర్తుపెట్టుకోండి. సో దాదాపుగా గవర్నమెంట్లో డైట్స్లో సీట్లు కొట్టేదానికి ప్రయత్నించండి, అది ముఖ్యం మనకు. అంటే కొంచెం కష్టపడి చదవాలి. ఓకే, సో ఇవి ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట, అంటే డైట్ కాలేజెస్. ఫర్ ఆబ్టైనింగ్ ఏ ర్యాంక్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు, ఇది చాలా జాగ్రత్త, ఓసీ క్యాండిడేట్స్ బీసీ క్యాండిడేట్స్ తప్పనిసరిగా డీసెట్లో 35% మార్క్స్ సంపాదించాలి. అంటే పాస్ కావాలా అతను, ఓసీ కానీ బీసీ కానీ. మరి మిగిలిన సామాజిక వర్గాల్లో మనకు ఏమున్నాయి, అదేంటి, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. వీళ్లకు అసలు మినిమం పాస్ మార్కులే లేవు. అటెంప్ట్ చేస్తే వాళ్ళ మెరిట్ ప్రకారము వాళ్ళకి ఎన్ని వస్తాయో దాని ప్రకారము సీట్స్
మనకు ఈ యొక్క డీసెట్ కమిటీ ఇస్తుందన్నమాట. సో దెర్ ఈజ్ నో క్వాలిఫైయింగ్ మార్క్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్. కానీ ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. సరే, ఆ ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్లో ఉన్న సీట్లను మనం క్లెయిమ్ చేసినప్పుడు మాత్రము మనకు మార్కులు అక్కర్లేదు. ఒకవేళ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్ షుడ్ సెక్యూర్ 35 మార్క్స్ ఫార్ కన్సిడరేషన్ అగెయిన్స్ట్ సీట్స్ అండర్ ఓసీ, ఎన్సీసీ, డిఫెన్స్ పర్సనల్ ఆర్ దేర్ చిల్డ్రన్ అండ్ స్పౌస్ స్పోర్ట్స్ కేటగిరీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్న. వాళ్ళ సీట్లు అంటే వారికి కేటాయించిన సీట్లను క్లెయిమ్ చేసుకుంటే మాత్రము ఏ పర్సంటేజ్ అక్కర్లేదు. ఆ మెరిట్లో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. లేదండి, ఒకవేళ ఓసీలో నాకు మార్క్స్ వచ్చాయి, అందులో నేను కొట్టగలను అని అన్నప్పుడు 35% మార్క్స్ తప్పనిసరిగా ఉంటేనే ర్యాంక్ రావాలి వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ నేను క్లెయిమ్ చేసుకోవాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి, 35% తెచ్చుకోవాల్సిందే. ఓకే, సో అదేవిధంగా డిఫెన్స్ పర్సనల్ అంటే ఏంటంటే ఈ యొక్క ఆర్మీలో ఉన్న ఉద్యోగస్తులైతేనేమి, వారి పిల్లలుగా ఉన్న, ఆ తర్వాత వారి యొక్క జీవిత భాగస్వాములుగా ఉన్న, స్పోర్ట్స్ కేటగిరీలో ఆ రిజర్వేషన్లు క్లెయిమ్ చేయాలి అంటే 35% మార్కులు తెచ్చుకోవలసిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న ట్విస్ట్ పెట్టాడనమాట. ఓకే, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. వీటిని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే. ఓకే, అర్థమైందా? ఆ తర్వాత నెక్స్ట్, ద స్టూడెంట్స్ హూ అపేర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ యాజ్ డిసైడెడ్ బై ది డీసెట్ కమిటీ డ్యూరింగ్ February, March. ఎస్, ఇక్కడ చూడండి, February, March ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అంటే ప్రస్తుతం ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు కూడా డీసెట్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈవేళ నేను ఏం చెప్పాను అంటే 2 పాయింట్లు చెప్పాను. ఆ 2 పాయింట్లు ఏంటంటే ఈ యొక్క డీసెట్కు అప్లై చేసుకునే దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అర్థమైందా? ఇది ఫస్ట్ చెప్పాను, డీసెట్కు అప్లై చేసుకునే దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. తర్వాత రెండవది ఏం చెప్పానంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ పాయింట్ చెప్పాను, జస్ట్ సింపుల్. ఓకే, సి హియర్, ఈ యొక్క ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది అడ్మిషన్స్. కాబట్టి ఇవి క్షుణ్ణంగా అర్థం చేసుకొని, మనకు టైం ఉంది, మీరు చక్కగా అప్లై చేసేసేయండి. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ వెళ్ళండి. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అసలు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామినేషన్స్ ఏంటి, తర్వాత వచ్చేసి ఎప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది, ఎలా చేయాలి అనేటివి మీకు చెప్తాను. ఆ తర్వాత వచ్చి మీకు సిలబస్ కూడా చెప్పేసి దాని ప్రకారం మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ నేను ఇస్తాను. ఇటువంటి వీడియోలు ఇంకా కావాలంటే మీరు దయచేసి నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు ఇటువంటి వీడియోస్ ఎన్నో అందిస్తాను. నాలెడ్జ్ సంపాదించుకున్నామంటే మనకి ఎక్కడైనా ఉపయోగపడుతుంది. మన బ్లడ్ ఎర్రగా ఉన్నంత వరకు, టిల్ అవర్ బ్లడ్ ఈజ్ రెడ్, ద నాలెడ్జ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అంటే ఏంటంటే మనం చనిపోయేంత వరకు నాలెడ్జ్ ఇటు పోదు, మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.